దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అనే సదుద్దేశంతో ఇప్పటి వరకు ఉప్పల్ నియోజకవర్గంలో సుమారు 10-15 అన్నదాన కార్యక్రమాలను నిర్వహించానని సోషల్ వర్కర్ సోమా భవానగౌడ్ తెలిపారు. అందులో భాగంగా చిల్కానగర్ లోని గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భావనగౌడ్ మాట్లాడుతూ యువతపై విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు. గరుడ యూత్ అసోసియేషన్ సభ్యులు ప్రతి సంవత్సరం ఇలాగే వినాయక నవరాత్రి ఉత్సవాలు జరపాలని అన్నారు. అసోసియేషన్ వారు చిలకల గారు నన్ను ఆహ్వానించారు. అందుకు నేను ఇక్కడికి వచ్చి అన్నదానం కార్యక్రమం జరిపించడం జరిగింది. వాళ్ళు నన్ను ఎంతో ఆనందంగా ఆహ్వానించేందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆ గణనాథుడికి ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉండాలని గణనాథుడి వీళ్ళకి మా పిల్లలకి యూత్కంతా ఆయన ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా అన్నదానం కార్యక్రమం చేపిస్తే అది అన్ని దానాల కంటే అన్నదానం మిన్న. ఏం చేపించినా మనకి ఇది కాదు, కానీ అన్నదానం చేపిస్తే నాకు చాలా సంతోషం. అందుకని ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరిపించడం జరిగింది. మన యూత్ పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం జరిగింది. 700 మందికి చేయించామండి ఈరోజు. నాచారం పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎంతమందికి అన్నదాన కార్యక్రమం పాల్గొన్నాను? దగ్గర నాకు ఒక 10 దాకా చేయించుంటా. నాచారంలో ఎర్రకుంట, నాచారం రాఘవేంద్ర నగర్, ఇంకా అక్కడ బాబానగర్, ఇవన్నీ కలిసి చేయించాను. అంటే జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.